ఏపీలో నెలకొన్న ఇంధన కొరతపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తలపై మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో వివరణ ఇచ్చారు. అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడిందని, అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్దకు రావడంతో వినియోగం పెరిగిందని, దీనివల్ల కొంత ప్యానిక్ వాతావరణం నెలకొందని మంత్రి అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. యుద్ధం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. యుద్ధం కన్నా ముందు కూడా ఏంటంటే ప్రజలకి భయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పి ప్యానిక్లోకి వెళ్ళిపోయి, ఆ ప్యానిక్లో ఏ రకంగా కోవిడ్ టైంలో అయితే ప్యానిక్లోకి వెళ్ళిపోయారో ఆ రకంగా ప్యానిక్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్ చేసుకోవడం వల్ల యూసేజ్ పెరిగింది. వాస్తవానికి రిక్వైర్మెంట్కి ఎక్కడ తక్కువ లోటు లేదు, కానీ రిజర్వ్స్ పెట్టుకోవడం కోసం వీళ్ళందరూ ఎక్కువగా తొందరగా ప్రజలు మరి ఇదవటం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఉన్నారు. అవసరాలు తగ్గట్టుగానే ఆయిల్ డీజిల్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా లోటు రాదు. కాకపోతే ప్రజలు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్పి, అలాగే కొంతమంది ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాలు మానుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయొద్దు. ప్రభుత్వం సప్లై చేయడానికి అన్ని రకాలుగా సప్లైస్ ఉన్నాయి, కానీ కేవలం ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది వచ్చింది. డెఫినెట్గా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.